హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు 14,236 ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మార్చి 8వ తారీఖు రోజున రిలీజ్ చేస్తాము అని చెప్పేసి మంత్రి సీతక్క గారు ఒక ప్రకటనలో భాగంగా చెప్పడం జరిగింది. అనివార్య కారణాల వలన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు రిలీజ్ కావాల్సినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు. దీనికోసమే మాట్లాడడానికి ఈ యొక్క అంగన్వాడీ సంఘాలు మంత్రి సీతక్క గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూశారు. కానీ అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో సీతక్క గారి అపాయింట్మెంట్ కూడా వీరికైతే లభించలేదు. అయితే మనకున్నటువంటి నెట్వర్క్ ద్వారా వివిధ జిల్లాలకి సంబంధించినటువంటి అధికారులు డీడబ్ల్యూఓలు ఎవరైతే ఉంటారో వారిని కనుక్కున్నట్టయితే ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి పూర్తి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడమే ఆలస్యం. ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకి డీడబ్ల్యూఓలు అయితే చెప్పడం జరిగింది. సో మనకి అతి త్వరలోనే ఈ యొక్క తెలంగాణ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మనం ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ మీద గత 3-4 వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఈ వీడియోస్కి చాలామంది మీరు ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు, చాలా రకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఈ యొక్క డౌట్స్ అన్నిటికీ కూడా నేను మీకు కామెంట్స్కి రిప్లై ఇచ్చేటటువంటి సమయం లేనందువల్ల ఈ డౌట్స్ అన్నింటిలో మేజర్గా ఉన్నటువంటి ఎక్కువగా డౌట్స్ వచ్చినటువంటి వాటిని సెలెక్ట్ చేసుకొని నేను మీకు ఈ వీడియోలో వాటికి క్లారిఫై ఇవ్వడం కోసం అనేది ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని మీరు చివరి వరకు కంటిన్యూ చేయండి. తప్పనిసరిగా మీకు ఉన్నటువంటి డౌట్స్కి క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు మరలా ఇదే విధంగా వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ మరియు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటాయి. మీరు అక్కడ నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి అంగన్వాడీ ఏపీ మరియు తెలంగాణ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం కానీ, వేకెన్సీ అప్డేట్స్ కోసం కానీ, శాలరీస్ అండ్ గ్రాట్యుటీ అప్డేట్స్ కోసం కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ప్రతి అప్డేట్ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం మొదటి డౌట్లో భాగంగా అంగన్వాడీ జాబ్స్కి ఎక్కడ అప్లై చేయాలి అని చెప్పేసి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క అంగన్వాడీ జాబ్స్కి తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. గత నోటిఫికేషన్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాం. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు మీ సేవలో కానీ సిఎస్సి సెంటర్లో కానీ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ జిల్లాల వారీగా రిలీజ్ అనేది అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మీ జిల్లా రిలీజ్ అవ్వగానే నేను మీకు వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మీరైతే టైం చూసుకొని ఎండింగ్ టైం ఎప్పటి వరకు ఉంటుందో ఆ టైం లోపల మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది మీ యొక్క ఫస్ట్ డౌట్కి సంబంధించినటువంటి క్లియరెన్స్. ఇక రెండవది చూసినట్టయితే సర్టిఫికెట్స్లో చేసుకోవాల్సిన మార్పులు ఏమిటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి మార్పులు ఏంటి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో, మీరు పెళ్లి కాకముందు మీ యొక్క ఫాదర్ నేమ్ అక్కడ ఉంటుంది, మీ యొక్క అమ్మగారి అడ్రస్ అనేది మీ యొక్క ఆధార్ కార్డులో ఉంటుంది. సో మీరు పెళ్లి అయిన తర్వాత మీరు చేసుకోవాల్సినటువంటి మార్పు చేర్పులు ఏంటి అంటే ఇక్కడ మీ భర్త గారి అడ్రస్, అదేవిధంగా కేర్ ఆఫ్లో మీ ఫాదర్ ప్లేస్లో మీ యొక్క హస్బెండ్ నేమ్ అనేది మీరు ఈ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవాలి. అడ్రస్ అదేవిధంగా మీ యొక్క హస్బెండ్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా చేంజ్ అనేది అవుతుంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ యొక్క చేంజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మీ దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి కనుక మీరు వెళ్ళినట్టయితే ఈ యొక్క ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోవడం జరుగుతుంది. ఈ యొక్క చేంజెస్ అనేది మీరు చేసి పెట్టుకోండి. అదేవిధంగా సర్టిఫికెట్స్కి సంబంధించి పాత క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంది, దాన్నే మేము పెట్టుకోవచ్చా, మళ్ళీ కొత్తగా తీసుకోవాలా అని చెప్పేసి కూడా అడగడం అయితే జరుగుతుంది. మీరు
ఈ సర్టిఫికెట్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికెట్కి. సో మీరు దాన్నే వాడుకోవచ్చు. బట్ ఇక్కడ పాత జిల్లా పేరు ఉన్నట్టయితే మాత్రం మీరు కొత్తది తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఆదిలాబాద్ జిల్లాలో కొత్త జిల్లాలు 4 ఏర్పడ్డాయి: మంచిర్యాల, నిర్మల్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ అని చెప్పేసి. ఈ ఆదిలాబాద్ జిల్లా సర్టిఫికెటే మీకు ఉన్నట్టయితే, ఇప్పుడు కొత్త జిల్లా వేరైనట్టయితే మీరు కొత్త క్యాస్ట్ సర్టిఫికెట్ని తీసుకోండి. లేదు మీరు పాత జిల్లాలోనే ఉండి ఉన్నట్టయితే మీకు అప్పటి క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా వర్తించడం అయితే జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది సర్టిఫికెట్కి సంబంధించినటువంటి మార్పు చేర్పులు. ఇక ఈ యొక్క అంగన్వాడీ జాబ్స్కి ఎగ్జామ్ ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ప్రీవియస్గా వచ్చినటువంటి నోటిఫికేషన్స్లో భాగంగా ఎప్పుడూ కూడా ఏపీలో మరియు తెలంగాణలో ఈ అంగన్వాడీ జాబ్స్కి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరగట్లేదు. సో వీటిని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే, మనకు ఏదైతే క్వాలిఫికేషన్ చెప్తున్నారో, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి తెలంగాణలో ఈ ఇంటర్లో వచ్చినటువంటి మార్క్స్ని ఆధారంగా చేసుకొని షార్ట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఈ షార్ట్ లిస్ట్ ద్వారానే మనకి ఈ జాబ్ని అనేది సెలెక్ట్ చేస్తారు కలెక్టర్ల ఆధ్వర్యంలో. సో ఎగ్జామ్ అనేది ఉండదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అమ్మగారి ఇంటి దగ్గర లేదా అత్తగారి ఇంటి దగ్గర అప్లై చేసుకోవాలా? ఈ డౌట్ అయితే చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఖచ్చితంగా మీ మ్యారేజ్ అయిన తర్వాత మీ యొక్క ప్లేస్ వచ్చేసి మీ భర్త గారి, మీ అత్తగారి ప్లేసే అవుతుంది. కాబట్టి మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ పోస్ట్ ఖాళీగా ఉన్నప్పటికీ కూడా మీరు అప్లై చేసుకోవడం అనేది కుదరదు. తప్పనిసరిగా మీ అత్తగారింటి వద్దనే పోస్ట్ ఖాళీగా ఉన్నట్లయితే మీరు అక్కడ మాత్రమే అప్లై చేసుకునేటటువంటి అవకాశం మీకు ఉంటుంది. ఇక నెక్స్ట్ డౌట్ వచ్చేసి, ప్రక్క గ్రామం కానీ, మండలం కానీ, జిల్లాలో కానీ అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. పక్క గ్రామం అంటే ఇప్పుడు ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించిన జాబ్స్ అన్నీ కూడా గ్రామాల వారీగా మాత్రమే ఉంటాయి. సో మీరు ఏ గ్రామంలో అయితే నివసిస్తున్నారో, మీ యొక్క రెసిడెన్సీ సర్టిఫికెట్ ఏ గ్రామానికి సంబంధించి అయితే మీకు ఉంటుందో ఆ గ్రామం వరకు మాత్రమే, అంటే ఒక గ్రామ పంచాయతీ వరకు మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ గ్రామంలో ఖాళీగా ఉన్నట్టు అయితేనే మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకొని జాబ్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. మీ గ్రామంలో ఈ జాబ్ అనేది వేకెన్సీ లేనట్టయితే మీ పక్క గ్రామానికి కానీ, మీ పక్క మండలానికి కానీ, మీ పక్క జిల్లాకి కానీ అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే మీకు ఉండదు. ఇది క్లియర్ కట్. ఇక నెక్స్ట్ వచ్చేసి, వయసు పెంచుతారా లేదా? ఇప్పుడైతే మనకి 21వ సంవత్సరం నుండి 35 సంవత్సరాలు అని చెప్పేసి క్లారిటీగా ఈ యొక్క ఏజ్కి సంబంధించిన రిస్ట్రిక్షన్ అయితే మనకు తెలిసింది. ఈ వయసు పెంచుతారా లేదా అని చెప్పేసి కూడా చాలామంది అడగడం అయితే జరుగుతుంది. దీని గురించి మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ప్రీవియస్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్లో ఈ యొక్క వయసుని అయితే ఎక్కడా పెంచినటువంటి దాఖలాలు లేవు. వివిధ నోటిఫికేషన్లో భాగంగా ఈ మధ్యలో ఇస్తున్నటువంటి నోటిఫికేషన్లో ఈ వయసు అనేది ఖచ్చితంగా కొన్ని క్యాస్ట్ల వారికి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, బీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు ఈ విధంగా పెంచడం అయితే జరుగుతుంది. మరి మిగతా నోటిఫికేషన్ మాదిరిగానే ఈ యొక్క అంగన్వాడీకి సంబంధించి కూడా ఈ ఏజ్ని పెంచుతారా లేదా అనేది ఇంకా మనకి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే నేను మీకు వీడియో రూపంలో చేసి పెట్టడం కూడా జరుగుతుంది. సో ఇవి నేను మీకోసం అందించినటువంటి మీ యొక్క డౌట్స్కి నేను ఇస్తున్నటువంటి అధికారుల ద్వారా తెలుసుకొని ఇస్తున్నటువంటి డౌట్స్కి క్లారిఫికేషన్ వీడియో ఇది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి. మీకు సంబంధించినటువంటి ప్రతి డౌట్కి నేనైతే మీకు రిప్లై రూపంలో కానీ లేదా ఈ విధంగా వీడియోస్ రూపంలో కానీ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఈ వీడియో. ఇలాంటి లేటెస్ట్ అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ప్రతి అంగన్వాడీ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.